బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఎవరెవరు ఎప్పుడు చేరుతారు అనేది త్వరలోనే తెలుస్తుందన్న మహేష్ గౌడ్. కష్టపడి పనిచేసే వాళ్లకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుందన్న సీఎం చంద్రబాబు. ఇప్పటికీ 9 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యా, 10వ కూడా గెలుస్తానని ధీమాగా చెప్పిన చంద్రబాబు. జగన్ పై టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీకి 40% ఓటింగ్ రావడంతో ఆ ప్రజాదరణను చంపాలని చూస్తున్నారని విమర్శలు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారని ఆరోపించిన పేర్ని. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన ఆసక్తికర దృశ్యం. ఆప్యాయంగా కౌగిలించుకున్న పవన్ కళ్యాణ్, బొత్స. పీఎస్సీ ఎన్నికను బహిష్కరించి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బొత్స, డిప్యూటీ సీఎం కనిపించడంతో ఆయన వైపు వెళ్లిన మాజీ మంత్రి బొత్సకు ఎదురొచ్చి పలకరించిన పవన్. సచివాలయం ప్రాంగణంలో చకచక తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం. పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు. విజయవాడలో దీపం 2 స్కీమ్ లబ్ధిదారులకు సిలిండర్లు పంపిణీ. దీపం 2 పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నాదెండ్ల. 1,85,00,000 గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయని జగన్ చెప్పడంపై నాదెండ్ల విమర్శలు. 30 లక్షల కనెక్షన్లకు ఇంట్లో ఉండి బటన్ నొక్కారనుకుంటా అని సటైస్. విశాఖలో లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని లాయర్ల నిర్ణయం. విశాఖ జిల్లా కోర్టు ముందు లాయర్ల ఆందోళన. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు. తుపాకులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా ఆదిలాబాద్లో అరెస్ట్. 4 తుపాకులు స్వాధీనం. 4 నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు. తుపాకులు ఎక్కడివి, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ. ఏపీకి మరో వాయుగుండం ముప్పు. దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడ్డ తుపాను ఆవర్తనం అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారుతుందన్న ఐఎండీ. 26 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 10 మంది మావోయిస్టులు మృతదేహాలు లభ్యమయ్యాయన్న బస్తరాయిజీ. కుంట పరిధిలోని బజ్జీ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు. ఘటనా స్థలంలో భారీగా AK-47 ఆయుధాలు స్వాధీనం. హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఒక హీరో ఏదైనా ఛాన్స్ ఉందా అని అడిగాడు. చెప్పుతో చెంప పగలగొట్టన, సెట్లో అందరి ముందు కొట్టన అని చెప్పా. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఖుష్బూ కీలక వ్యాఖ్యలు. ఖుష్బూ ప్రస్తావించిన హీరో ఎవరు అనే దానిపై ఫిలిం ఇండస్ట్రీలో చర్చ. తమిళనాడు తిరుచికి భారీ సంఖ్యలో చేరుకున్న వలస పక్షులు. కిల్లియూర్ సరస్సులో సందడి చేస్తున్న బర్డ్స్.